డల్లస్ లో బిజీగా ఉన్న మంత్రి నారా లోకేష్ పలు సమావేశాల్లో పాల్గొన్నారు. స్పీడ్ కు ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని ఈ సందర్భంగా లోకేష్ అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వై నాట్ 175 అంటే ప్రజలే వై నాట్ 11 అని అన్నారు. ఇక ప్రవాసాంధ్రుల మద్దతుతో కూటమి సూపర్ హిట్ అయిందని, వైసీపీ 11 కు ఆల్అౌట్ అయిందన్నారు. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా ఏపీ ఎన్ఆర్టీ అండగా ఉంటుందన్నారు మంత్రి నారా లోకేష్. మీ అందరు తెలుసు 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునేదానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది.